వెల్కమ్ టు మెగా9 టీవీ. ఈరోజు మనతో పాటు సూపర్ డూపర్ హిట్స్ అందించిన డైరెక్టర్ కోదండ రామిరెడ్డి గారు ఉన్నారు. సో ఈరోజు ఒక మూవీ ఓపెనింగ్ అయితే రావడం జరిగింది. ఆయన ఇన్నేళ్ల జర్నీలో సో ఇండస్ట్రీ గురించి ఆయన ఏమంటారో ఆయన మాట్లాడి తెలుసుకుందాం. ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు అందించారు ఇండస్ట్రీకి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండస్ట్రీలో మార్పులు ఏం గమనించారు అండ్ అదొక ఎరా అనే చెప్పుకోవాలి. సో దాని గురించి ఏం చెప్తారు? మా ఎరా గోల్డెన్ ఎరా. ఇప్పుడు కాదని కాదు, ఇప్పుడు ఇంకా డైమండ్ ఎరా అనుకోండి. అంటే మేము తీసినప్పుడు ఇన్ని ఫెసిలిటీసు, ఎంత టెక్నికల్ వాల్యూసు, ఈ టెక్నికల్గా ఎంత లేదు. బట్ ఉన్న దాంట్లోనే మేము ఏదో చేసాం. చాలా చాలా హిట్లు తీసాం, కొన్ని ఫ్లాపులు కూడా తీసాం. ఫ్లాపులు రావాలి అప్పుడప్పుడు, లేకపోతే ఏంటంటే మనం భూమి మీద నడవం, ఆకాశంలో నడుస్తుంటాం. సో అంటే నేను అనుకుంటున్నాను, మిగతా వాళ్ళకి సంగతి నాకు తెలియదు కానీ. సో ఇప్పుడు కూడా మంచి డైరెక్టర్లు వస్తున్నారు, మంచి కథలు వస్తున్నాయి, మంచి స్క్రీన్ ప్లేలు, మంచి ఆర్టిస్టులు వస్తున్నారు. కుర్రాళ్ళంతా బాగా చేస్తున్నారు, హీరోయిన్లు చాలా బాగా చేస్తున్నారు. సో అంటే సినిమా కథ అనేది మారదు, లవ్ అనేది మారదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న ట్రెండ్కి ఎట్లా చేసుకోవాలనేది తప్ప, లవ్ మదరే, ఫాదరే, బ్రదరే, ఈ సెంటిమెంట్లు ఎప్పుడు ఏమీ అవ్వవు. సో బట్ తీసే విధానం ఇప్పుడున్న ట్రెండ్కి సరిపోయేటట్టుగా బాగా చేసుకుంటున్నారు, బాగా హిట్లు అవుతున్నాయి. మంచి డైరెక్టర్లు ఉన్నారు, మంచి ఆర్టిస్టులు ఉన్నారు. మా కాలంలో మేము కూడా ఏదో చేసాము. ఏదో చేయడం కాదు సార్, చిరంజీవి గారి నోటి నుంచే వస్తుంది. సో ఎంతో గొప్ప గొప్ప నటుల్ని ఇండస్ట్రీకి అందించారు మీరు. సో చిరంజీవి గారితో మీ అనుబంధం, ఎందుకంటే వచ్చే నెలలోనే ఆయన పుట్టినరోజు వస్తుంది. మెగాస్టార్ గారి బర్త్డే వస్తుందంటే మా అందరికి సంతోషం కదా. ఎందుకంటే మేము ఇద్దరం కలిసి 25 సినిమాలు చేసాము. అందులో 2-3 ఫ్లాపులు వచ్చి ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద హిట్స్ 22-23 సినిమాలు హిట్లు మాకు. అట్లాగే బాలయ్యతో కూడా నేనే హైయెస్ట్ ఫిలిమ్స్ చేశాను, 13 ఫిలిమ్స్. అన్ని సినిమాలు ఇంకెవరు చేయలేదు. సో బాలయ్య కానీ నాగార్జున్ని ఫస్ట్ టైము మాస్ లుక్లో చూపించింది. అంటే గొప్పని కాదు, అంటే కొంచెం డిఫరెంట్గా చూపిద్దామనే ఉద్దేశం, అంతకంటే ఏం లేదు. సో అందరూ బాగుండాలి, అన్ని సినిమాలు బాగా ఆడాలి. నిర్మాతలు 10 సినిమాలు తీస్తే 10 మంది బతుకుతారు. ఎప్పుడు నేను అది నమ్ముతానండి. 10 మంది బతకాలి. ఒక పరిశ్రమ, ఇది చాలా పెద్ద పరిశ్రమ. అందులోనూ తెలుగు అనేది అసలు వరల్డ్ వైడ్గా బ్రహ్మాండమైన పేరు తెచ్చుకుంటున్న ఇప్పుడు ఈ డైరెక్టర్లు వరల్డ్ వైడ్గా మంచి పేరు తెచ్చుకుంటున్నారు, మంచి సినిమాలు తీస్తున్నారు. సో సినిమాలు హిట్ అయితే చాలామంది బతకాలి. ఈ ఫీల్డ్ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలి. సో ఎన్నో గొప్ప సినిమాలని ఇండస్ట్రీకి అందించిన ఘనత కోదండ రామిరెడ్డి గారిది. సో ఎంతోమంది సూపర్ డూపర్ హిట్స్ని ఇండస్ట్రీకి అందించారు. సో కాబట్టి ఈరోజు ఆయనతో చిన్న చిట్ చాట్.